కరప మండలం పెనుగుదురు గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు ఆధ్వర్యంలో ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వారు స్పష్టం చేశారు. అధిష్టానం ఆదేశాల మేరకు ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను త్వరలోనే నెరవేరుస్తామని ప్రజలకు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న స్థానిక సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని, ఎన్నికల హామీలైన పెన్షన్లు తదితర పథకాలను క్రమంగా అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు, బుంగా సింహాద్రి, కూటమి నాయకులు దేవు వెంకన్న, బండారు మురళి, రెడ్డిపల్లి నారాయణరావు, రెడ్డిపల్లి భాస్కర్, తుమ్మలపల్లి మాచారావు, ఇంజనీర్ వెంకటేశ్వరరావు, ఘంటా నాని, తొమ్మలపల్లి గోవిందరాజు, పొలపకూర శుభ మహేష్, పంపన కన్నారావు, చాట్ర ఇమాన్యుయల్, మద్దూరి స్వామి, పేపకళ్ళ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగా ఉంటాడే ఇంజనీర్ కదండి బండారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశం ప్రకారం ఇంటింటికి తిరగటం ఆగస్టు 27ని మొదలుపెట్టి ఈ రోజుకు 31 రోజు అయింది. 31వ రోజు పెనుగుదురు గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం మరి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి వాటినన్నీ ప్రజలకి చెప్పాలి. ఇంకా ఇచ్చిన వాగ్దానాలు, ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు అతి త్వరలో చేయగలమని వారికి అందరికీ విశదీకరించమని చెప్పి పంపడం జరిగింది. దాని ప్రకారం ఇంటింటికి తిరుగుతూ ఇప్పటికి 75,000 గృహాలు టీడీపీ యాప్లో అప్లోడ్ చేసి వాటితో సంభాషణ చేసి వాళ్ళ ఫోటో పెట్టి అప్లోడ్ చేయడం జరిగింది. అది కాకుండా అనాథరైజర్గా వేలాది గృహాలు, వేలాది మందిని కలటం, అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 35 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ని కాదని తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత సామాన్య మానవుడికి కూడు, బట్ట, ఇల్లు కట్టాలి, రూపాయి కేజీ బియ్యం రూపాయికి ఇచ్చి ప్రజలను ఆదుకోవాలి, సొంత ఇల్లు నెరవేర్చాలని ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని 9 నెలలు తిరిగి స్థాపించిన తర్వాత 44 సంవత్సరాలు ఆనాటి నుంచి నేటి వరకు కూడా మరి పరిపాలన చేసి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రలో లేనివన్నిటికి కూడా ప్రజలకి తెలియజేసి ప్రజలకు రాజకీయం ఏంటో తెలియజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి తారక రామారావు గారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు మలుచుకుని అనేక రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మహిళలకు కానీ, పురుషులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, ఆక్వా ప్రాజెక్టులు కానీ అనేక రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరి అనేక సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత గతంలో ఉన్న ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే దిశలో తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం రాకూడదు అని ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీజేపీ అలాగే జనసేన, తెలుగుదేశం కలిపి ఒక కూటమిగా ఏర్పడి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా 1943 సంవత్సరాలలో కూడా సింగిల్గా పోటీ చేసి రాజ్యాన్ని స్థాపించి చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు అనేక సార్లు ముఖ్యమంత్రి కావటం జరిగింది. రాష్ట్ర పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ కూటమి ప్రభుత్వం కొన్నాళ్ల పాటు
అందరం కలిపి ప్రజలకు సేవ చేయాలన్న ఒక సదుద్దేశంతో ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క మోడీ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ బాబుతో సహా అన్ని విధాలుగా కృషి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, పెట్టుబడులు తేవాలి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, ఇక్కడున్న నిరుద్యోగ యువతకు అందరికీ భవిష్యత్తు కల్పించాలన్న ఒక ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడానికి మేము సక్సెస్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే చెప్తున్నారు, అది మీ అధిష్టానానికి తెలియజేయటం, దాన్ని త్వరలోనే మాకు మీటింగ్ జరిగినప్పుడు చెప్పి వాటిని పరిష్కరించే దిశగా కూటమిలో పాస్ చేసి మళ్ళీ ఇవన్నీ కూడా తెస్తాం. ఇచ్చిన వాగ్దానాల్లో పెన్షన్స్ ఇవ్వాలి, పెన్షన్స్ కూడా అతి త్వరలోనే ఇవ్వడానికి ముందుకు వస్తుంది ప్రభుత్వం. తప్పనిసరిగా ఏది కావాల్సి వచ్చినా లోకల్లో ఉన్న కూటమి సభ్యులకి చెప్పి భవిష్యత్తులో మీ గ్రామానికి ఏది అవసరం వచ్చినా అది చేసుకోవాలని అందరికీ సౌజన్యంగా వినిపిస్తూ ఉన్నాం.